హాయ్ అండి ఈ రోజు పొడుపు కథ ప్రశ్న విత్తనము లేకుండా మొలిచేది ఏది ప్రశ్న మరొకసారి అండి విత్తనము లేకుండా మొలిచేది ఏది తెలిస్తే కమెంట్ సెక్షన్ లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నిన్న అడిగిన క్వశ్చన్కు ఈ రోజు ఆన్సర్ అయితే చెప్తున్నానండి ఈయన వస్తే ఎవరైనా నోరు తెరవాల్సిందే ఈ క్వశ్చన్కు ఆన్సర్ ఆవులెంత ఈయన వస్తే ఎవరైనా నోరు తెరవాల్సిందే ఈ క్వశ్చన్కు ఆన్సర్ ఆవులెంత హాయ్ అండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్ని యూస్ఫుల్ టిప్స్ అండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం అన్నం ఒక్కొక్కసారి మాడిపోయినప్పుడు మాడు వాసన వచ్చేస్తూ ఉంటుంది కదండి అది తినాలంటే తినలేము కదండి ఇలా ఆనియన్స్ని శుభ్రంగా వాటర్లో కడిగేసుకుని పై తొక్కను తీసేసి అక్కడొకటి ఇలా పెట్టేసాం అనుకోండి మాడు వాసన లేకుండా ఉంటుంది ఆనియన్స్ ఈ స్మెల్ని పీల్చుకుంటుంది కాబట్టి ఎటువంటి స్మెల్ అయితే ఉండదు సో యూజ్ అవుతుందని కూడా తప్పకుండా టిప్ నెంబర్ 2 బాస్మతి రైస్ ఎక్కువ మొత్తంలో తెచ్చుకుంటూ ఉంటాం కదండి అలా తెచ్చుకున్నప్పుడు డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి పురుగు వచ్చేస్తూ ఉంటుంది అలా పురుగు రాకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి ఇలాగ రైస్లో కొంచెం అయితే బిర్యానీ ఆకు అయితే ఉంటుంది కదండి బిర్యానీ ఆకు ఒకటి తీసుకొని అందులో పెట్టేసి ఎండుమిరపకాయ ఉంటుంది కదండి ఎండుమిరపకాయ కూడా అందులో పెట్టేస్తే వీటికి ఘాటుకి కానీ స్మెల్కి కానీ పురుగు రాకుండా ఉంటుందండి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్న సపోర్టింగ్గా ఉంటుంది మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలాగా ఆనియన్స్లో పేస్ట్ వేయటం వల్ల చాలా యూజెస్ అయితే ఉన్నాయండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే ఈ టిప్స్ అర్థమవుతాయి కాబట్టి స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఆనియన్స్ ముక్కలను అయితే ఇలా కట్ చేసుకొని దీనిలో అయితే మనం యూజ్ చేసుకునే పేస్ట్ ఏ పేస్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చండి ఒక 1/2 టీ స్పూన్ వరకు పేస్ట్ తీసుకొని ఇలాగా ఆనియన్స్ ముక్కల్లో ఈ పేస్ట్ని ఇదంతా కలిపేసి వాటర్ పోసుకుంటూ ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ లిక్విడ్ ఒక 1 అవర్ పాటు పక్కన ఉంచేసి 1 అవర్ తర్వాత ఇలాగ ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని మన ఇంట్లో ఇలాగా కిచెన్ సింక్ దగ్గర కానీ గ్యాస్ స్టవ్ పక్కన కానీ బొద్దింకలు కానీ బల్లులు కానీ తిరుగుతూ ఉంటాయి కదండి మనం నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత ఆ ప్లేసుల్లో కొంచెం స్ప్రే చేసుకున్నాం అనుకోండి వీటికి ఘాటుకు కానీ స్మెల్కి కానీ బొద్దింకలు కానీ బల్లులు కానీ రాకుండా ఉంటాయండి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి 1 అవర్ తర్వాత ఈ లిక్విడ్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో స్టైన్ చేసుకోవాలండి ఈ లిక్విడ్ని ఇలా స్టైన్ చేసుకున్న తర్వాత ఈ స్ప్రే బాటిల్లో పోసుకున్నాం కదండి దీంట్లో అయితే మనం కిచెన్ సింక్ దగ్గర కానీ అలానే ఇక్కడ గ్యాస్ స్టవ్ కింద కానీ పైన కానీ ఇలా కొంచెంగా స్ప్రే చేసామనుకోండి వీటికి ఘాటుకు కానీ అలానే స్మెల్కి కానీ బొద్దింకలు రాకుండా ఉంటాయండి ఇలాగా గ్యాస్ స్టవ్ మీద ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదండి అంటే మనం కర్రీస్ అవి చేస్తూ ఉంటాం కదండి వాటి స్మెల్కి కూడా అవి వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి కాబట్టి ఇలాగ మనం కొంచెం స్ప్రే చేసుకున్నాం అనుకోండి కిచెన్ సింక్లో కానీ ఇలా గ్యాస్ స్టవ్ మీద కానీ ఫ్లోర్ మీద కానీ కొంచెంగా స్ప్రే చేసుకుని అలా పెట్టుకున్నాం అనుకోండి వీటి స్మెల్కి కానీ ఘాటుకి కానీ రాకుండా ఉంటాయి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం లైటర్ అయితే మనం క్లీన్ చేసుకోకపోతే పక్కన పడేస్తూ ఉంటాం కదండి అలా క్లీన్ చేసుకోకుండా పక్కన పడేస్తే దానికి బాగా డస్ట్ పట్టేసి జిడ్డుగా ఉంటుంది కదండి అది పట్టుకోవడానికి కూడా చాలా జిడ్డుగా అయితే ఉంటుంది కదండి దీన్ని ఇలా క్లీన్ చేసుకోవచ్చు ఈ టిప్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది మనం యూజ్ చేసుకునే టూత్ పేస్ట్ ఉంటుంది కదండి ఆ పేస్ట్ కొంచెం ఇలా అప్లై చేసేసి టూత్ బ్రష్ పెట్టి ఇలా మనవి పాతవి ఉంటాయి కదండి ఒక టూత్ బ్రష్ తీసుకొని ఇలాగా పేస్ట్ అయితే అప్లై చేసేసి ఇలా మొత్తం కూడా మనం రఫ్ చేసి క్లీన్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్తో ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుందండి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి టిప్ నెంబర్ 5 ఇలా టైల్స్ మీద మనం గ్యాస్ బండి పెట్టినప్పుడు గ్యాస్ బండి కింద ఇలా మరకలు పడిపోతూ ఉంటాయి కదండి తుప్పు మరకల్లా పడతాయి దాన్ని క్లీన్ చేయాలంటే చాలా కష్టంగా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాము ఇలా ట్రై చేయండి మనం యూజ్ చేసుకునే సోప్ ఉంటుంది కదండి ఆ సోపు ఇలాగా గ్యాస్ బండి అంచుకి ఇలాగా అప్లై చేసేసి ఇలా పెట్టుకున్నాం అనుకోండి అలాంటి మరకలు లేకుండా ఉంటాయండి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం ఇలాగ స్టీల్ డబ్బాలు ఒక్కోసారి మూతలు టైట్గా ఉండి రావు కదండి అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి కొంచెం వ్యాజ్లిన్ అయితే ఇలాగ అంచులకి అప్లై చేసేసి
మూత పెట్టుకున్నాం అనుకోండి చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తుందండి. ఈ విధంగా ట్రై చేయండి. మూతలు అయితే ఒక్కొక్కసారి టైట్గా ఉండి రావు కదండి, అలాంటి టైంలో ఇలా ఈ టిప్ని అయితే ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. ఇలాగైతే యాజ్లైన్ రాసాం కదండి, ఇప్పుడు మూత పెట్టేసుకుంటే చాలా సింపుల్గా ఈజీగా వచ్చేస్తుంది. సో యూజ్ అవుతుందని కూడా తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా కొత్త వారు నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏదో టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ని సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఏదైనా ఒక కవర్ లాంటిది తీసుకుని దానిపైన నాప్థలిన్ బౌల్ ఒకటి పెట్టుకొని ఇలా మెత్తగా పౌడర్లా చేసుకోవాలండి. ఈ పౌడర్ చాలా బాగా పనిచేస్తుంది, బెస్ట్ టిప్ అని చెప్పుకోవచ్చు. ఈ పౌడర్లో ఆనియన్ ఉంటుంది కదండి, ఆనియన్ తొడుము తీసుకొని ఈ పౌడర్ని దానికి అద్దేసి ఇలాగ మన కిచెన్లో గిన్నెల దగ్గర కానీ గిన్నెలలో మన కబోర్డ్స్లో గిన్నెలు అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి, గిన్నెల దగ్గర కూడా బొద్దింకలు బల్లులు ఇవి తిరుగుతూ ఉంటాయి కదండి, వాటి దగ్గర ఇవి పెట్టేసుకున్నాం అనుకోండి, ఆనియన్స్కి ఈ పౌడర్ అయితే అద్దేసి అక్కడ పెట్టుకున్నాం అనుకోండి, బొద్దింకలు కానీ బల్లులు కానీ ఏ ప్లేస్లో అయితే ఎక్కువ తిరుగుతున్నాయో ఆ ప్లేసుల్లో ఇలాగా మనం పెట్టేసుకున్నాం అనుకోండి, వీటి స్మెల్కి కానీ బొద్దింకలు కానీ బల్లులు కానీ చిన్న చిన్న పురుగులు కానీ రాకుండా ఉంటాయండి. సో బాగా పనిచేస్తుందండి, ది బెస్ట్ టిప్ అని చెప్పుకోవచ్చు. ఇలాగ ట్రై చేసి చూడండి, 100% రిజల్ట్ అనేది ఉంటుంది. ఇలాగ నాప్థలిన్ పౌడర్ ఇంకా కొంచెం ఉంది కదండి, ఇది జిప్లా కవర్లో అయితే నేను ఇలా వేసేసుకుంటున్నాను. ఇలా జిప్లా కవర్ ఒకటి తీసుకొని ఈ పౌడర్ని ఇందులో వేసేసుకొని ఏదైనా ఒక సిజర్ లాంటిది తీసుకొని ఈ కవర్కి అక్కడక్కడ హోల్ పెట్టేసుకోవాలండి. ఇలా కొంచెంగా హోల్ అక్కడక్కడ పెట్టేసుకున్న తర్వాత మనం కబోర్డ్స్లో అయితే బట్టలు పెట్టుకుంటూ ఉంటాం కదండి, బట్టల కింద కూడా బొద్దింకలు చిన్న చిన్న పురుగులు అలాంటివి తిరుగుతూ ఉంటాయి కదండి, అలాంటివి రాకుండా ఉంటాయండి. ఇలా బట్టల కింద పెట్టేసుకున్నాం అనుకోండి, వీటి స్మెల్ వస్తూ ఉంటుంది కాబట్టి వీటి స్మెల్కి కానీ ఘాటుకి కానీ అవి రాకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలా బట్టల కింద పెట్టేసుకున్నాం అనుకోండి, స్మెల్కి అవి రాకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 8, అరటిపండ్లు అయితే మనం తెచ్చుకుంటూ ఉంటాం కదండి, ఒక్కొక్కసారి తొడుముల దగ్గర బాగా నలబడిపోయి డ్యామేజ్ అయిపోయి కాయలన్నీ పాడైపోతూ ఉంటాయి కదండి. అరటిపండ్లు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ లాంటిది తీసుకొని ఇలాగా దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా అరటిపండ్లు తొడుముల దగ్గర ఇలా పెట్టేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ ఇలా వేసేసుకున్నాం అనుకోండి, గట్టిగా కదలకుండా ఉంటుందండి. అరటిపండ్లు కూడా త్వరగా పాడవకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. గ్యాస్ బండ్ అయితే మార్చేటప్పుడు ఇలాగ టైల్స్ మీద మనం ఈడ్చుకుంటూ అయితే రాలేము కదండి, ఇలా గీతలు పడిపోతూ ఉంటాయి. అలా గీతలు పడకుండా టైల్స్ మీద ఉండాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఏదైనా ఒక కవర్ తీసుకొని ఆ కవర్ మీద బండ పెట్టుకొని ఇలాగా మనం ఈడ్చుకెళ్ళటానికి చాలా ఈజీగా ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలా కవర్ మీద అయితే పెట్టేసుకుని బండని తీసుకెళ్ళడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. టిప్ నెంబర్ 10, ఇలాగే గ్యాస్ బండ్ మార్చేటప్పుడు మనం కలెక్షన్ ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి, ఇలా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇలాగ దువ్వెన అయితే ఉంటుంది కదండి, దువ్వెని ఇలాగా దీనికి పెట్టేసి ముందుకు ఇలా ఫ్రెష్ చేసి ఇలా లాగితే చక్కగా వచ్చేస్తుందండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి, ఇలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తుంది. ఇలా ముందుకి దువ్వెనతో ఇలా ఫ్రెష్ చేసి ఇలా లాగినట్లయితే చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఇంతవరకు నా ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. ఇంకా నా ఛానల్లో మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్నెస్ సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.